హలో ఎవ్రీవన్, బిగ్ న్యూస్ బిగ్ న్యూస్ బిగ్ న్యూస్. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి బిగ్ న్యూస్ మీ ముందుకు వచ్చేస్తుంది. సో నిరుద్యోగులందరూ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అని వెయిట్ చేస్తున్నారు, తప్పిస్తున్నారు డిగ్రీ కంప్లీట్ చేశాక. ఎస్, మీకోసమే వచ్చిందండి ఈ తీపి కబురు. ఏంటా బిగ్ న్యూస్ అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్లరికల్ పోస్టులు రిలీజ్ చేశారు. భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్రిక్స్ ఇన్స్టిట్యూట్ గుంటూరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా, గుంటూరు బిడ్డ. సో ఈరోజు మనం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసినటువంటి క్లరికల్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా వినబోతున్నాం. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, సర్ప్రైజ్ ఉండబోతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసినటువంటి ఈ క్లరికల్ పోస్టులు ఎలిజిబిలిటీ ఏంటి, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఉన్నాయా, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్బీఐ సో రికగ్నైజ్డ్ యాజ్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024 బై గ్లోబల్ ఫినాన్స్. నెక్స్ట్ యూ కెన్ ఆల్సో సీ. సో ఒక భారీ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చేసిందండి. మరి కూలంకషంగా ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో ఒక్కసారి మనం అయితే అబ్జర్వ్ చేద్దాం ఈ నోటిఫికేషన్లో. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ ఆర్ క్లర్క్స్ 2025. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 13,735. 13,735 పోస్టులు చూడగానే చాలా ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉండుంటారు. ఎస్, చాలా ఎక్కువే. అయితే రీజియన్ వైజ్గా మళ్ళీ డివైడ్ చేసింది, అది కూడా ఒకసారి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఏజ్ కనుక చూసుకుంటే, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 28 years అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏజ్ యాజ్ ఆన్ 1st 4, 2024 కల్లా మనకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఎనీ డిగ్రీ పాస్, మినిమం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి మిత్రమా. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ పీడబ్ల్యూడి, నిల్. సో ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ దీస్ పీపుల్ దే డోంట్ నీడ్ టు పే ఎనీ రూపీ, సింగిల్ ఎన్పీ. సో ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ 750 రూపీస్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, మనకి కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ కాబట్టి 750 ఛార్జ్ చేయడం మీ అందరికీ తెలిసిందే. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇదంతా కామనే. నెక్స్ట్ తర్వాత ఫీజ్ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్. ఈ రోజు నుంచే అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. 17వ తారీఖు డిసెంబర్, ఈ రోజు నుంచి జనవరి 7వ తారీఖు వరకు మనకి అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో యూ కెన్ పే త్రూ నెట్ బ్యాంకింగ్, యూపీఐడి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. అండ్ మర్చిపోకుండా మీ కార్డే యూజ్ చేయండి. గతంలో కూడా చాలా మంది అప్లై చేసేటప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ కార్డ్స్ని యూజ్ చేసి పేమెంట్ చేశారు. ఒక్కొక్కసారి ఇన్ కేస్ రేర్గా ఎప్పుడన్నా రిఫండ్ వచ్చే అవకాశం ఉంటే అది మీ కార్డుకే వస్తుంది. కాబట్టి మిత్రమా, గుర్తుపెట్టుకోండి, మీ కార్డ్ తోటి మీరు అప్లై చేయండి. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్, అసలు నోటిఫికేషన్ మొత్తం కూలంకుషంగా మీరు ఫుల్ వీడియో చూడండి, ఎండ్ వరకు మొత్తం డీటెయిల్స్ మీకు కవర్ అవుతాయి. అండ్ వీడియో ఎండ్లో కూడా సర్ప్రైజ్ ఉండబోతుంది, మర్చిపోకండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు 30, నెక్స్ట్ అర్థమెటిక్ ఎబిలిటీలో 35, రీజనింగ్లో 35. సో మార్క్స్ కూడా చూసుకుంటే 30, 35, 35, 20 minutes, 20 minutes, 20 minutes. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, చాలా చోట్ల మీకు కవర్ అవ్వనివి. సో ఈ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అండ్ టోటల్ మార్క్స్ 100. అండ్ 1 hour ఎగ్జామ్ జరుగుతుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అండ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు పాస్ అయినట్లయితే, సో మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే చాలా మందికి మనసులో ఉండేటువంటి డౌట్, సార్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ ఉందా లేదా? ఎస్, నోటిఫికేషన్ డీటెయిల్గా చూస్తే సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ లేదు, దీనిలో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ లేదు. అండ్ పోస్ట్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశాడు, ఒక్కొక్క పోస్ట్కి ఇంటూ 10 తీసుకుంటామని. సో 1 into 10, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇంటూ 10 చూసుకుంటే మీకు అంతమందిని మీకు ఫిల్టర్ చేయటం జరుగుతుంది. అది నోటిఫికేషన్లో వెళ్ళినప్పుడు డీటెయిల్గా మీకు చూపిస్తాను ఎక్కడుంది ఆ పాయింట్ ఏంటి అని, మీకు అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుంది. వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి సేమ్ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి, అయితే ఎక్స్ట్రా ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది.
ఏంటది అంటే ఎస్ యూ కెన్ సీ వన్ మోర్ ఎక్స్ట్రా పాయింట్, జనరల్ అవేర్నెస్, అదే ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ అని కూడా అనుకుంటాం. కరెంట్ అఫైర్స్ కూడా కొంతవరకు దీనిలో కవర్ అవుతాయి. ఈ ఒక 50 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, అండ్ అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, రీజనింగ్తో పాటు కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా 50 క్వశ్చన్స్ అడుగుతున్నారు. టోటల్ 50, 40, 50, 60 అండ్ 200 మార్క్స్, 190 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు స్టూడెంట్స్కి. అండ్ టోటల్ టైం చూసుకున్నట్లయితే 35 మినిట్స్, 35 మినిట్స్, 45 మినిట్స్, 45 మినిట్స్. సెక్షన్ వైజ్ సపరేట్గా టైం ఉంది. సో సపరేట్గా సెక్షన్ వైజ్ టైం ఉంది, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. టోటల్ టైం వచ్చేటప్పటికి 2 hours 40 minutes. ఒక్క ఇంగ్లీష్ ఎగ్జామ్ మాత్రమే ఇంగ్లీష్లో జరుగుతుంది. అండ్ మిగతా ఎగ్జామ్స్ మీకు రీజనల్ లాంగ్వేజ్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. చాలా కొత్త పాయింట్ మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో రీజనల్ లాంగ్వేజ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్లో. అండ్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి చాలా క్వైరీస్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. వాటన్నిటిని కూడా నేను నోటిఫికేషన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెందీగా ఉన్నా కూడా ఓపిక్గా వాచ్ చేయండి, యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, దెర్ ఈజ్ నో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ నోట్, మనం గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ లేదు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్లో. గతంలో కొన్ని ఎగ్జామ్స్లో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ ఉండేది. ఎస్బీఐ పీఓస్లో గతంలో ఒకసారి సర్ప్రైజ్, ఇంగ్లీష్లో 30కి 4 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్ ఉంది గతంలో కొన్ని పరీక్షల్లో, కొన్ని సందర్భాల్లో. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్కోర్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆన్ అగ్రిగేట్. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆన్ అగ్రిగేట్ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్. సో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనేది నంబర్ ఆఫ్ పోస్టులని బట్టి, ఆ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ఆ నంబర్ ఆఫ్ పోస్టులని బట్టి డిసైడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు, సార్ ఆంధ్రప్రదేశ్కి 50 పోస్టులు ఉన్నాయి సార్, తెలంగాణలో 300 పైన ఉన్నాయి సార్. ఎస్, మీరు ఏపీ తెలంగాణ ఇలా కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ పోస్టులే ఉన్నాయి ఏపీ తోటి పోలిస్తే. కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, 2 తెలుగు రాష్ట్రాలే కాబట్టి మీరు కావాలనుకుంటే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు పోస్టింగ్ తెలంగాణలో వస్తుంది, కానీ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు కావాలనుకుంటే ఇంటర్నల్గా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి లేదు అని చెప్పాడు. అది కొంచెం ఆలోచించుకొని అప్లికేషన్ పెట్టుకోండి. గతంలో కూడా చాలామంది పిల్లలు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కర్ణాటకలో కట్ ఆఫ్ మార్కులు తక్కువ ఉన్నాయని వెళ్ళి కర్ణాటకలో అప్లై చేసుకున్న సందర్భాలు మనం గతంలో చాలాసార్లు బ్యాంక్ ఎగ్జామ్స్లో చూసాం. మిత్రమా, ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పాడు, ఇంటర్నల్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎంటర్టైన్ చేయము అని చెప్పి. సో దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నీ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చెప్తాను డీటెయిల్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అంతా ఈ రోజు నుంచి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 7వ తారీఖు వరకు. నెక్స్ట్ మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం గనక గమనించుకుంటే, ఆన్లైన్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే 7వ తారీఖుతో అయిపోతుంది. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే టెంటిటివ్గా ఫిబ్రవరిలో అంటున్నాడు, టెంటిటివ్ అంటున్నాడు కానీ కన్ఫామ్గా డేట్స్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కూడా టెంటిటివ్గా మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఒక్కసారి ఈ వీడియోని లైక్ కొట్టి, ఏదైనా కొత్త పాయింట్ తెలుసుకున్నాం వీడియోలో అనుకుంటే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ స్టేటస్లో ఇప్పుడే పెట్టండి, లాస్ట్లో చెప్తాను మీరు చేయటం వల్ల లాభం ఏంటో. సో నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా కనుక మనం చూసుకున్నట్లయితే, ఎస్, నోటిఫికేషన్లోకి ఒకసారి డీటెయిల్గా వెళ్దాం. ఏమేం పాయింట్స్ ఉన్నాయి మనం కవర్ చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్వి అని చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో దీనిలో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ ఆర్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని అనుకున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అంతా కూడా 17వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అంటున్నారు. ఇన్ క్లరికల్ క్యాడర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ వేకెన్సీస్ ఇన్ 1 స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. గుర్తుంచుకోండి, నేను ఆంధ్రలో అప్లై చేశాను సార్, తెలంగాణలో కాస్త పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ కూడా అప్లై చేస్తాను సార్, కుదరదు, చెల్లదు, ఒకదాటే మీరు అప్లై చేసుకోవాలి. సో ఈ మాట స్పష్టంగా నోటిఫికేషన్లో ఇచ్చాడు. క్యాండిడేట్ కెన్ అపియర్ ఫర్ టెస్ట్ ఓన్లీ వన్స్ అండర్ ద రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్, ఓన్లీ వన్స్. నేను ఆంధ్రాలో ఒకసారి రాస్తా, తెలంగాణలో ఒకసారి రాస్తా, కర్ణాటకలో ఒకసారి రాస్తా, చెల్లవు, గుర్తుపెట్టుకోండి. సో ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద వేకెన్సీస్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ షుడ్ బి ప్రొఫిషియంట్. ఒక లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్లో మీరు ప్రొఫిషియంట్ అయి ఉండాలి. అది దేనిలో అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ స్కిల్స్ రావాలి. సింపుల్గా చెప్పాలంటే LSRW స్కిల్స్ అన్నాడు. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సపోజ్ నేను మహారాష్ట్రలో రాస్తాను సార్, పోస్టులు ఎక్కువ ఉన్నాయంటే మీకు ఏం రావాలి, అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ రావాలి.
వాళ్ళు ఆ లోకల్ లాంగ్వేజెస్ ఏంటనేవి కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్లో డిస్క్రైబ్ చేశారు డీటెయిల్గా. అవి కూడా ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్లో నోటిఫికేషన్ ఎండ్లో చెప్పాడు ఏ స్టేట్స్లో ఏమేమి లోకల్ లాంగ్వేజెస్ తీసుకున్నారని. అన్ని స్టేట్స్లో హిందీ ఉంది కామన్గా. ఇప్పుడు మీరు బాగా హిందీ వస్తే మీ అదృష్టం, ఏ రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ రాష్ట్రంలో అప్లై చేసుకోవచ్చు. బట్ అదే రాష్ట్రంలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మరి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అని అన్నాడు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అన్నాడు. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఓపెన్ చేసి అప్లై చేయండి. అప్లై ఎలా చేయాలనేది కూడా మీకు కావాలి అంటే దాని మీద సపరేట్గా వీడియో చేస్తాం. కామెంట్స్లో మీరు తెలియచేయండి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అని చెప్పి. కామెంట్స్లో మీరు టైప్ చేస్తే, ఎక్కువ మంది టైప్ చేస్తే మేము ఇమీడియట్గా అప్లికేషన్ ప్రాసెస్ మీద కూడా వీడియో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియచేయండి మిత్రమా. కామెంట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. వీఆర్ దేర్ టు యాక్సెప్ట్ యువర్ కామెంట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి రీజియన్ కింద పెట్టాడు. సో దీనిలో టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 50 ఉన్నాయి. అండ్ ఎస్సీకి అయితే కనుక 8, ఎస్టీకి 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 5 ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 21 ఉన్నాయి. తక్కువ అని ఫీల్ అవ్వద్దు మిత్రమా. మీకు కావాల్సింది ఎన్ని పోస్టులు? ఒకటే కదా. ఆ ఒక్క పోస్ట్ పడినా కూడా అది మీదే అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి. ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఆటోమేటిక్గా జాబ్ దాని అంతటా అదే వస్తుంది. లేదు వచ్చి చదువుకుంటాం, ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని వచ్చి కూర్చోండి, మేమున్నాము మీకు సపోర్ట్ చేయడానికి. మీకు జాబ్ కొట్టించే బాధ్యత మాది. సో వీ విల్ సపోర్ట్ యూ అంటిల్ యూ గెట్ ద జాబ్. నెక్స్ట్ మనకి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజియన్ తెలంగాణని ఇచ్చాడు. దాదాపు 342 పోస్టులు ఉన్నాయి. 342. సార్ మరి అయితే ఇంకా అందరూ తెలంగాణలో అప్లై చేస్తారేమో సార్, ఎందుకంటే జనరల్ కూడా 139 ఉన్నాయి కదా సార్, చాలామంది ఇంకా తెలంగాణలో అప్లై చేస్తారు ఎందుకంటే 2 రాష్ట్రాల్లో తెలుగు కామన్ లాంగ్వేజ్ కదా అని కూడా మనకు అనిపించవచ్చు. ఎస్, యూ కెన్ అప్లై లైక్ దాట్. బట్ స్టిల్ రిమెంబర్, మీరు అప్లై చేసి అక్కడే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లో ఇంటర్నల్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎంటర్టైన్ చేయమని స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. సో మరి అందరూ అలాగే ఆలోచిస్తారు కదా సార్, మరి అందరూ పోయి తెలంగాణలో అప్లై చేస్తే ఏపీలో నేను అప్లై చేస్తాను సార్ అనేవాళ్ళు కూడా ఉంటారు. సో చూసుకోండి, మన తెలంగాణ వాళ్ళకు కూడా అదృష్టం, హ్యాపీగా నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉండి మీరు చక్కగా నంబర్ ఆఫ్ పోస్టులకి ట్రై చేసుకోవచ్చు ఈజీగా. వన్స్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ ఫీలే వేరు. మరి హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే, రాయటం, చదవటం, మాట్లాడటం, అండర్స్టాండింగ్ ఇవన్నీ హిందీ వచ్చిన వాళ్ళైతే మీరు వేరే రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనకి ఉత్తరప్రదేశ్లో చూస్తే 1894, సో 1894 ఉన్నాయి. అలాగే గుజరాత్లో చూసుకుంటే 1000 ఉన్నాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసుకున్నట్టయితే 1317 పోస్టులు ఉన్నాయి. మరి భారీ స్థాయిలో ఉన్నాయి నంబర్ ఆఫ్ పోస్టులు మీకు చూడొచ్చు. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్. సో కొంతమంది అనుకుంటారు నరేంద్ర మోడీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇచ్చుకున్నారు సార్, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కాబట్టి ఇచ్చుకున్నారు సార్. మరి వెస్ట్ బెంగాల్లో కూడా ఇచ్చారుగా 1254, మరి అది అపోజిషనేగా. సో మనం ఎప్పుడు దీన్ని కాంట్రవర్సీ చేయకూడదు, పొలిటికల్గా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇస్తుంటారు. కాబట్టి ప్రతిదాన్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూడటం అనేది తప్పు మిత్రమా. సో ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో జనరల్ క్యాండిడేట్స్ అయితే 28 years వరకు ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. ఓబీసీ 3 years రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 years ఇవ్వటం జరిగింది. సో జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, మరి ఇక్కడ కులాన్ని మతాన్ని కాకుండా ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాల వెసులుబాటు ఇచ్చాడు. యూజ్ చేసుకోండి. సో 28 + 10 అంటే చూసుకోండి, ఆటోమేటిక్గా 38 years వరకు ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 13 years వరకు ఉంది ఓబీసీలో. సో పీడబ్ల్యూబీడీ, సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 15 years వరకు ఇవ్వటం జరిగింది. సో మీ యొక్క కేటగిరీస్ని మీరు చూసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఎంత ఇచ్చారు. సో బీసీకి ఎంత ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి ఎంత ఇచ్చారు, ఓబీసీకి ఎంత ఇచ్చారు. సో ఫిజికల్లీ వీక్గా ఉండి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ అయితే దాదాపు 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. అండ్ హైయెస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో ఎస్సీ ఎస్టీలో ఇవ్వటం జరిగింది. అది దాదాపు 15 years వరకు ఉంది. అంటే 28 + 15. సో ఇది మంచి వెసులుబాటు ఇచ్చారు అని మనం అనుకోవచ్చు. సో రఫ్లీ యూ కెన్ గెట్ అరౌండ్ 43 years వరకు వెళ్ళిపోయింది హైయెస్ట్ ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే.
సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ఇలా ఇవ్వటం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి కూడా మంచి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ చాలా పాజిటివ్గా అందరికీ ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవ్వటం జరిగిందని మనం గమనించవచ్చు. సో ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంది? సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ప్రిలిమినరీ ఫేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్లో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 100 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీష్ 30, ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇవన్నీ కూడా మీకు డ్యువల్ లాంగ్వేజెస్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. 35 మార్క్స్ టోటల్ 1 hour ఉంటుంది. ప్రిలిమ్స్ ఒకసారి అయిపోయిన తర్వాత చూసుకోండి, ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో 4 మీకు కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే అయితే ఒక్క రాంగ్ ఆన్సర్ రాస్తే మీకు 1/4 పోతుంది. అంటే సో 1/4 ఈజ్ ద మెయిన్ క్రైటీరియా హియర్. నెక్స్ట్ ఒక్కసారి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినట్లయితే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మీకు జనరల్ అవేర్నెస్ అండ్ దీనిలో బ్యాంకింగ్ నాలెడ్జ్ కూడా కొంచెం అవసరం అవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ అని స్పష్టంగా మెన్షన్ చేశాడు ఇక్కడ. సో దీని మీద కూడా మీకు అప్ టు 50 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అండ్ 50 questions 50 marks, ఇంగ్లీష్ 40 questions 40 marks, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 marks, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఎందుకంటే రేపు పొద్దున మీరు వర్క్ చేసేదంతా కంప్యూటర్ మీద కాబట్టి కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 60 marks అనుకోవచ్చు. సో టోటల్ 190 questions 200 marks, 2 hours 40 minutes జరుగుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. ఎవరన్నా సరే లోకల్ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లోకల్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది అంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రత్యేకంగా సపోజ్ మీరు తెలుగు వాళ్ళైతే తెలుగు మీద కూడా మీకు ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఎలా ఉండబోతుంది అంటే అది మెయిన్స్తో పాటు ఉంటుంది అని చెప్పాడు. ఈవెన్ మెయిన్స్లో కూడా మీకు 1/4 నెగిటివ్ మార్కే ఉంది. సో 1/4 సేమ్ ప్రిలిమ్స్లో ఎలా ఉందో అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ దృష్టిలో పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ అనేది ఏమీ లేదు. సో ఓవరాల్ మార్క్ని కట్ ఆఫ్ మార్క్ డిసైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ వాళ్ళు. సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు డిసైడ్ చేసినటువంటి ఆ ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్ని బేస్ చేసుకొని టాప్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే వేకెన్సీస్ ఉన్నాయో, ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ వరకే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది మిత్రమా, గుర్తుపెట్టుకోండి, వెయిటింగ్ లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. సో మీరు టాప్లో లేకపోయినా, ఒకవేళ టాప్లో ఎవరన్నా జాబ్కి రాకపోయినా, ట్రైనింగ్కి రాకపోయినా అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో కూడా మీకు హిందీ ఇవ్వటం జరిగింది. సో టెంటేటివ్గా మీరు చూసుకున్నట్లయితే హిందీ అన్ని రాష్ట్రాల్లో హిందీ ఉంది కాబట్టి హిందీ వాళ్ళకి ఒక రకమైనటువంటి చిన్న అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. అయితే మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, మన తెలుగు వాళ్ళకి ఏం తక్కువ లేదు, తెలుగులో కూడా మీకు అదే వెసులుబాటు ఉంది. దోస్ హూ క్వాలిఫై ఫర్ సెలెక్షన్ అండ్ ప్రొడ్యూస్ 10th or 12th standard మార్క్స్ షీట్ సర్టిఫికేట్ సో ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీడ్ ద స్పెసిఫైడ్ ఆప్టెడ్ లాంగ్వేజ్ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ లాంగ్వేజ్ టెస్ట్. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక లాంగ్వేజ్ టెస్ట్ పెడతానని చెప్తున్నారు. కానీ మీరు 10th కానీ ఇంటర్లో కానీ మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ ఉంటే అప్పుడు మీకు ఆ టెస్ట్ అవసరం లేదు అని చెప్తున్నారు. 10thలో మీరు కనుక తెలుగు రాసి ఉన్నా లేదా ఇంటర్లో కనుక మీరు తెలుగు రాసి ఉంటే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏదైతే ఉందో అది అవసరం లేదు. మీకు వచ్చేటువంటి కట్ ఆఫ్ మార్క్ని బేస్ చేసుకొని, క్వాలిఫైయింగ్ మార్క్ని బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వటం జరుగుతుంది అని స్పష్టంగా మెన్షన్ చేశారు. పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మీకు నార్మల్గా 24,000 తోటి స్టార్ట్ అయినా కూడా చివరికి అప్ టు 64,480 వరకు ఈ పే స్కేల్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంది. అండ్ ఏరియాని బట్టి, ఉదాహరణకి మీరు మెట్రోపాలిటన్ నగరాల్లో లైక్ ముంబైలో ఉంటే కనుక 46,000 వరకు కూడా మీకు అలవెన్సెస్ ఇస్తున్నారు. డియర్నెస్ అలవెన్స్ కావచ్చు, హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, ఇలాంటి ఎడిషనల్ అలవెన్సెస్, ఫెయిర్ ఇవన్నీ కలుపుకొని మీకు మంచి అమౌంట్ అని చెప్పుకోవచ్చు ఈ గవర్నమెంట్ పోస్ట్కి. అండ్ భవిష్యత్తులో కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ పోస్ట్ అంటే ఇంకా చెప్పే పనే ఉంది మిత్రమా. సో ఇట్స్ ఏ వెరీ వెరీ సెక్యూర్డ్ జాబ్. సో ఇమీడియట్గా లేట్ చేయకుండా అప్లై చేయండి, మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోండి. అండ్ మీకు దీనిలో ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ వచ్చేటప్పటికి మీకు ట్రైనింగ్ 6 months ఉంటుంది. సో న్యూగా రిక్రూట్ అయినటువంటి ప్రతి ఒక్క ఎస్బీఐలో ఉండేటువంటి ఎంప్లాయీ కూడా సో జూనియర్ అసోసియేట్ కూడా ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా అప్పుడు మీకు ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడన్నా మీరు
ఆధార్, పాన్ ఇలాంటివి ఏమన్నా ట్యాంపర్ చేసినట్టు కనిపెట్టినా, బయోమెట్రీ సరిగ్గా లేకపోయినా మీ మీద స్ట్రిక్ట్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వీళ్ళకి రైట్ ఉందని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. సో ఐరిస్ చెక్ చేస్తారు అండ్ చాలా స్టేజెస్లో మీకు బయోమెట్రీ వెరిఫికేషన్ కూడా చెక్ చేస్తారని చెప్తున్నారు. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, అడ్రస్లు, ఏజ్ ప్రూఫ్స్ అవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి. నెక్స్ట్ మీకు ఈవెన్ ప్రిలిమ్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీ హాల్ టికెట్ని స్పష్టంగా మీరే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి అండ్ దాని మీద స్టాంప్ వేస్తారు, అది మళ్ళీ మెయిన్స్ కూడా పనికొస్తుంది. కాబట్టి మీరు ప్రిలిమ్స్ నుంచి బయటికి రాగానే హాల్ టికెట్ చించి బయటపడేయద్దు. సో జాగ్రత్తగా మీరు అది అన్ని స్టేజెస్ వరకు క్యారీ చేయాలి. తర్వాత మీరు ఇచ్చేటువంటి ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఫస్ట్లో మీరు రిజిస్ట్రేషన్కి వాడిన ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి దానికే అఫీషియల్ కమ్యూనికేషన్ అంతా పంపిస్తామని చెప్పి బ్యాంకు వారు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు ఆ రెండు కూడా మీ దగ్గర చాలా సెక్యూర్గా సేఫ్గా ఉండాలనే మాట కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక అప్లికేషన్ ఎలా పెట్టాలి, అప్లికేషన్ ఫామ్ అనే దాని గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు, అందుకనే ఎండ్ వరకు వాచ్ చేయమని చెప్పాను. సో అప్లికేషన్ పెట్టడానికి లింక్ ఇవ్వడం జరిగింది మన నోటిఫికేషన్లో, ఆ లింక్ని మనం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. అలాగే డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్తో పాటుగా టెలిగ్రామ్, ఇన్స్టా, వాట్సాప్ ప్రతి దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ని యూజ్ చేసుకొని మీరు కంటిన్యూస్గా మాతోటి కమ్యూనికేషన్లో ఉండొచ్చు అండ్ తద్వారా ఏదన్నా మేము అప్డేట్ ఇస్తే వెంటనే మీకు వస్తుంది. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఏదన్నా అప్డేట్ మేము ఇస్తే వెంటనే మీకు చేరుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఫోటోని మీరు యూజ్ చేయాలి అండ్ ఫోటోని స్కాన్ చేసి ఇచ్చినటువంటి డైమెన్షన్స్ ప్రకారం స్పష్టంగా మీరు అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి అండ్ మీ వేలు ముద్ర కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చూసుకోండి. దాంతోపాటుగా మీరు మీ చేతితో రాసినటువంటి ఒక డిక్లరేషన్ని కూడా సైన్ చేసి, సో వాళ్ళు ఆల్రెడీ డిక్లరేషన్ క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు, ఆ డిక్లరేషన్ని మీరు స్పష్టంగా మీ హ్యాండ్ తోటి రాసి దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ మీరు ప్రిలిమినరీస్లో అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు అవసరం అవుతాయి. సో అప్లోడ్ చేసే ముందు ఇవన్నీ రెడీ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. సో ఎవరికో వాళ్ళకి చెప్పేసి అన్నకో తమ్ముడికో చెప్పేసి వాడు అప్లై చేస్తున్నాడు కదా అని చెప్పి రిలాక్స్ అవ్వద్దు. జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేయండి. మీరే దగ్గరుండి లెటర్స్తో సహా ప్రతి లెటర్ని, ఎందుకంటే చాలామంది అప్లై చేసిన తర్వాత సార్ ఇది తప్పు అప్లై చేశాను సార్, ఇది చేశాను సార్, అది చేశాను సార్, ఏం చేయాలని అడుగుతుంటారు. అఫ్కోర్స్ ఇక్కడ వీళ్ళు కంటిన్యూస్గా మీకు 11 నుంచి 5 PM వరకు అందుబాటులో ఉండే ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ కంటిన్యూస్గా ఒక నెంబర్ కూడా ఇచ్చారు, 02222820427 అని చెప్పి 11 నుంచి 5 PM వరకు అందుబాటులో ఉంటామంటున్నారు. ఈ నెంబర్కి కాల్ చేసుకోవడం, మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు బ్యాంక్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకు నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఆ బ్యాంక్ సైడ్ నుంచి కూడా మీరు క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. సో అదేవిధంగా మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో మన 2 తెలుగు రాష్ట్రాల గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి, సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు చూసుకోండి ఒక్కసారి. మీరు ఎగ్జామ్ సెంటర్స్, కొంతమందికి ఉండే డౌట్, సార్ నేను తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలనుకుంటున్నాను సార్ ఎగ్జామ్, అయితే నేను ఆంధ్రాలో ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ కూడా కొంతమందికి ఉంటాయి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ అక్కడ వేకెన్సీ అంటే అక్కడ ఖాళీ ఉంటేనే ఎగ్జామ్ రాయడానికి సెంటర్, అప్పుడు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ వేకెన్సీ లేకపోతే ఈవెన్ ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఎక్కువ మంది అప్లై చేయలేదు, చాలా తక్కువ మంది అప్లై చేశారు ఆ సెంటర్ అంటే, ఆ సెంటర్ తీసేయడానికి కూడా అవకాశం ఉందని నోటిఫికేషన్లో చెప్పారు. అదంతా కూడా బ్యాంకు వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎక్కువ అప్లై చేస్తే ఆ సెంటర్లో ఖాళీ లేకపోతే మిమ్మల్ని వేరే సెంటర్ కూడా వాళ్ళు ఎలకేట్ చేయొచ్చు అని చెప్పి కూడా స్పష్టంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎక్కడ పడినా ఎగ్జామ్ సెంటర్ రాయటానికి రెడీగా ఉండండి. సో చివరి దాకా వాచ్ చేసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఎస్, ఆల్రెడీ చాలామంది వీడియోని స్కిప్ చేసి లాస్ట్కి వచ్చి వాచ్ చేసే మహానుభావులు కూడా ఉంటారు. కానీ అలా చేయకుండా మొత్తం పాయింట్ టు పాయింట్ వాచ్ చేసి ఉంటారని నేను ఆశిస్తున్నాను. అలా వాచ్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ ఏంటి అంటే, ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి ఈ నిమిషం దాకా వచ్చిన వాళ్ళు ఒక్కసారి అక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో, మీ సోషల్ మీడియాలో ఒక్కసారి షేర్ చేసి ఆ షేర్ చేసిన స్క్రీన్ షాట్ని మా దగ్గరికి తీసుకొస్తే మీకు ఆన్లైన్ కోర్స్లో కొంత డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఫిజికల్గా వచ్చి జాయిన్ అవ్వాలన్నా ఫిజికల్గా వచ్చి జాయిన్ అవ్వడానికి కూడా మీకు కొంత % డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇట్స్ మై ప్రామిస్, ఎస్ఎస్ నవీన్ ప్రామిస్.
నా ప్రామిస్ అంటే గుర్తుపెట్టుకోండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా గుంటూరు బిడ్డ. మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి.